నీలవేణి, 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 వస్తున్నా. బాగా ఆకలేస్తుంది, టిఫిన్ వడ్డిస్తావా? అలాగే తారక్ సార్, ఇప్పుడే వస్తానుండండి. హరిత, మనకి ఇదేం ట్విస్ట్? వాడి ఫోటోల్ని చూడగానే పులిలా గాండ్రిస్తాడనుకుంటే ఎగ్జిబిషన్లో పెట్టిన పురావస్తు శాఖ వస్తువుల్ని చూసినట్టు చూసి అలా వెళ్ళిపోయాడేంటి? అదే నాకు కూడా అర్థం కావడం లేదు వదినా. మనం చేసిన పనికి రచ్చ రచ్చ చేసి నిశ్చితార్థానికి ఉండకుండా నీలవేణిని తీసుకుని వెళ్ళిపోతాడనుకుంటే అసలు చీమ కుట్టినట్టు కూడా లేదెందుకు? తుఫాన్ వచ్చే ముందు ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుందంట. ఇప్పుడు తుఫాన్ కాదు, పెద్ద సునామీయే వస్తుందేమో. బామ్మర్ది సైలెన్స్ చూస్తుంటే నాకు గట్టిగానే డౌట్ కొడుతుంది. నిలవేణమ్మా, ఏంటిదంతా? చెన్నయ్య గారు ఆకాశం బద్దలనేట్లు ఉరుముతారనుకుంటే ఉలుకు పలుకు లేకుండా అలా సౌమ్యంగా వచ్చి చిన్నపిల్లాళ్ళ కూర్చున్నాడేంటి? దానికొక కారణం ఉందిలే అన్నా. ఏంటమ్మా అది? ఆ విషయం నీకు చెప్పేది కాదన్నా. తారక్ సార్ కోపానికి ఏదో ఒక విధంగా సంకెళ్ళు వెయ్యాలి. లేకపోతే ఈరోజు ఆయన కోపానికి ఒక కల్లోలం రేగడం ఖాయం. ఏం చెయ్యాలి? హలో మేడం గారు, ఏమైంది? 1,00,000 పనులున్నాయి, 1,00,00,000 కార్యక్రమాలున్నాయని వెళ్ళిపోయావు. ఏమయ్యాయి ఆ 1,00,000 పనులు? ఖాళీగా చేతులు ఊపుకుంటూ వస్తున్నావు. ఒక్క నిమిషం. శ్రీవారికి ఇంత వయసు వచ్చినా జుట్టు దువ్వుకోవడం మాత్రం రావడం లేదు. నువ్వు జుట్టు సరిచేస్తున్నావా లేక చెడగొడుతున్నావా? నేను బాగానే దూకున్నాను కదా. ఉండండి, సరిచేస్తున్నాను కదా. ఏంటి సరిచేసేది? ఒక నిమిషం ఉండు. బానే ఉంది కదా. ప్లీజ్ దీన్ని ఇంకా కదపుకు. మళ్ళీ 10 సార్లు నేను దూకోలేను. సరే, నేను బయలుదేరుతాను. అయ్యో, ఒక నిమిషం. మళ్ళీ ఏమైంది? అది మీ భుజం మీద ఏదో పడినట్టుందండి. ఇది చూడండి. మేడం గారికి ఈ రోజు ఏమైంది? తమరికి పని తగ్గిందా లేకపోతే నా మీద ప్రేమ ఏమైనా ఎక్కువ అయ్యిందా? ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఉన్న పళ్ళంగా పెరగడం, అప్పటికప్పుడే తగ్గడం ఉండదు. ఏమో, ఎందుకో సడన్ గా నా మీద కేరింగ్ ఎక్కువైనట్టు అనిపిస్తేను కొంచెం అనుమానం వచ్చింది. సరే, ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. హే, అసలు ఏమైంది నిలవేణి నీకు? నేను నిద్ర లేచే వరకు పక్కనే కూర్చొని కొక్కరొక్కో అని కోడి పుంజులా కూస్తూ ఉన్నావు. ఇప్పుడు లేచి బయటికి వెళ్తూ ఉంటే కాళ్ళకు అడ్డం పడి ఆపుతున్నావు. ఏంటి సంగతి? ఏం లేదు, మిమ్మల్ని ఆపగలనో లేదోనని నన్ను నేను పరీక్షించుకుంటున్నాను.
నన్ను ఆపగలిగే 2 బలమైన అస్త్రాలు నీ దగ్గరే ఉన్నాయి. అవి ప్రయోగిస్తే నన్ను ఆపడమే కాదు, నీ అరచేతిలో నన్ను బంధించగలవు కూడా. ఏంటా 2 అస్త్రాలు? అది ఒక ముద్దు, ఒక కౌగిలి. ఇంకేముంటుంది? నీ ధ్యాసే. నీ ధ్యాసలో పడ్డానంటే ఇంక నాకు వేరే ధ్యాస ఉండదు కదా. హే హలో, ఏంటి నిలవేణి, ఏం ఆలోచిస్తున్నావు? ఆ అస్త్రాలు నా మీద ప్రయోగించాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? నన్ను ఆపాలంటే నీ దగ్గర ఉన్న ఆప్షన్ అదొకటే. వెళ్ళనా? హే నిలవేణి, నిజంగానే నాకు నువ్వు హగ్గిస్తున్నావా? అవును, ఉదయం లేవగానే నీ మొహమే కదా చూశాను. అందుకేనా నాకింత అదృష్టం. ఈ వెచ్చని కౌగిలుంటే చాలు, చిన్న బుజ్జి పాపలా నీలోనే ఒదిగిపోతాను. మీరిలా బుజ్జి పాపలా ఒదిగిపోతానంటే, ఎలాంటి కోపతాపాలు జోలికి వెళ్ళనంటే, రోజంతా ఈ కౌగిలి ఇలాగే ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను.